దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ భాగోతం ఒక్కొక్కటిగా బద్దలవుతోంది. ఈ భారీ స్కామ్ కు కేంద్ర బిందువుగా ఉన్న మాజీ ఐటీ సలహాదారు, సిండికేట్ మాస్టర్ మైండ్ రాజకేశ్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిలను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. తాజాగా వీరిచ్చిన లీకులతో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఇల్లు, ఆఫీసులపై ఈడీ ఏకకాలంలో విరుచుకుపడింది. ఈ సోదాల్లో లగ్జరీ రోలెక్స్ వాచీలు, కట్టల కొద్ది నగదు, బినామీ హవాలా నెట్వర్క్ కు సంబంధించిన డిజిటల్ డివైజులను ఈడీ స్వాధీనం చేసుకోవడంతో జగన్ ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. మరోవైపు ఈ మొత్తం దోపిడీ వెనుక సూత్రధారిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పిఏ కె నాగేశ్వర్ రెడ్డి అంటే కేఎన్ఆర్ అసలు స్వరూపం సిట్ ఈడీ దర్యాప్తులో బట్టబయలైంది. లిక్కర్ కిక్ బ్యాక్లు, రవాణా కాంట్రాక్టుల సిండికేట్ ద్వారా కేఎన్ఆర్ ఏకంగా 1500 కోట్ల రూపాయల మేర అవినీతి ఆర్జన గడించినట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. జగన్ పేరు చెప్పుకుని మద్యం డబ్బును హవాలా మార్గంలో మళ్లించడమే కాకుండా బినామీల పేరిట వందల ఎకరాల భూములు, లగ్జరీ విల్లాలను కేఎన్ఆర్ కొట్టేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈడీ సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం ఏపీఎస్బీసీఎల్ ద్వారా జరిగిన మద్యం రవాణా టెండర్లలో 349 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగింది. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే సంస్థను ఫ్రంట్ గా పెట్టి తెర వెనుక రాజకేశ్ రెడ్డి సిండికేట్ 96% నిధులను నొక్కేసింది. ఈ రవాణా దోపిడీలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు ఖాతాలోకి కేవలం నగదు, హవాలా రూపంలో 15 కోట్ల రూపాయలు ముట్టినట్లు ఈడీ స్పష్టమైన ఆధారాలు సేకరించింది. షెల్ కంపెనీల పేరిట బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారంలో ఉన్నప్పుడు జనానికి జై బ్రాండ్ తాగించి జేబులో గుల్ల చేసిన వైసీపీ ముఠా ఇప్పుడు చట్టం ముందు నిలబడలేక వణికిపోతుంది. ఒకవైపు జగన్ పిఏ కేఎన్ఆర్ 1500 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తుల చిట్టా బయటకు రావడం, మరోవైపు రాజకేశ్ రెడ్డి, వాసుదేవ రెడ్డిల అరెస్టులతో ఈ మద్యం సిండికేట్ లింకులు నేరుగా జగన్మోహన్ రెడ్డి వైపునకి దారితీస్తున్నాయి. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హవాలా దందాలు నడిపిన ప్రతి వైసీపీ నేతను బోనులో నిలబెడతామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే ఈ ఫేక్ లీడర్ల అసలు గుట్టు పూర్తిగా రచ్చకెక్కడం ఖాయం.